వెల్కమ్ టు R9 న్యూస్. నేటి వార్తలు. నిన్నటి దినం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆర్మీ బంగ్లాలో జనసేన నేతలు గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుంతకల్ నియోజకవర్గ జనసేన సమన్వయ బాధ్యుడు వాసికిని మణికంఠ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారం. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తి జనసేన పార్టీ తరఫున ఈరోజు పాత్రికేయుల సమావేశానికి ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఒక మహోన్నతమైనటువంటి పనికిమాలిన వ్యక్తి గురించి మాట్లాడడానికి. అసలు మాట్లాడడం కూడా మాకు ఇష్టం లేదు, కానీ తప్పదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవాలా, కన్స్ట్రక్టివ్ గా క్వశ్చన్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. జైలుకి బెయిల్కి మధ్య ఊగిసలాడేటువంటి పరమ నీచ నికృష్టమైనటువంటి వ్యక్తి, ముఖ్యంగా ప్రజలందరూ కలిసి చీదరించినా కూడా ఇంకా బుద్ధి రానటువంటి వ్యక్తి. నిజంగా ఆయన ఒక హిట్లర్ నియంతలాగా ప్రజలందరినీ నయవంచనకు గురి చేస్తే తిరస్కరించినా కూడా ఏమాత్రం బుద్ధి రాకపోకుండా అహంకారపూరితమైనటువంటి, ఎంత అహంకారం అంటే మనుషులంటే కనీసం గౌరవం అనేది లేనటువంటి వ్యక్తి. నిజంగా గౌరవ ఆ పెద్ద మనిషికి చెప్తున్నాం మేము. అసలు నాయకత్వం గురించి మాట్లాడుతున్నావు పదే పదే. నువ్వు ఎంత పెద్ద దేశీయ నేతో మాకు అర్థం కావడం లేదు, కానీ మీ నాన్నగారి వైఎస్ఆర్ పేరు దాంట్లో కాంగ్రెస్ అనేది తీసేస్తే నిన్ను సాధారణ కార్యకర్తగా కూడా ప్రజలు చూడరు. వైఎస్ఆర్ గారి పేరు కాంగ్రెస్ పేరుని పక్కన తీస్తే నిన్ను సాధారణ కార్యకర్తగా చూడరు. ఎటువంటి గాడ్ ఫాదర్ లేకోకుండా ప్రజలకి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో, సామాజిక బాధ్యతతో గెలిచినా ఓడినా అలుపెరగని పోరాటం చేసి సుమారు కంటే 10 సంవత్సరాలు గెలిచిన ఒక ఎమ్మెల్యే ఉన్నా లేకోకున్నా ప్రజల మధ్యనే నిత్యం ఉంటూ ప్రజల గురించి పోరాటాలు చేస్తూ, నిజంగా నువ్వు 175 కంటెస్ట్ చేస్తే నీకు 11 గెలుపోవడముల మధ్యలో మేము ఉంటూ అద్భుతమైనటువంటి పోరాటమతో ఈ రోజు ఒక అద్భుతమైన నాయకత్వంతో ముందుకు వస్తే ప్రజలు నిలబడితే 21కి 21. ఇది నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టేట్, దక్షిణ భారతదేశం కాదు, భారతదేశంలోనే అతి గొప్ప విజయం. 100% స్ట్రైక్ రైట్ సాధించినటువంటి ఏకైక నాయకుడు దేశం మొత్తానికి ఎక్కడైనా ఉన్నాడు అంటే అది ఒక కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అది రాబోయే రోజుల్లో పొలిటికల్ సైన్స్ లో ఒక కేస్ స్టడీ కూడా. బాగా గుర్తు తెచ్చుకో. అలాంటి ఒక అద్భుతమైనటువంటి నాయకుడి గురించి నువ్వు మాట్లాడేటువంటి అహంకారపూరితమైనటువంటి మాటల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా మనోభావాల్ని మమ్మల్ని రెచ్చగొట్టేలాగా నువ్వు మాట్లాడుతున్నావు. అసలు నాయకత్వం గురించి మాట్లాడుతున్నావు. కేవలం నువ్వు గతంలో ప్రతిపక్ష నాయకుడిగా కానీ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నువ్వు ఒలగబెట్టినది ఏంది అని మేము ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా అదే మా నాయకుడు 9 నెలల్లో పంచాయతీరాజ్ శాఖ అంటేనే పవన్ కళ్యాణ్ అనేటువంటి పేరు. దేశంలోనే కనీ విని రీతిలో 13,300 పైగా ఒకటే రోజు గ్రామ సభలను ఏర్పాటు చేసి గిన్నీస్ బుక్కే మా నాయకుడి నాయకత్వం గురించి హర్షించింది. అసలు మా నాయకుడితో నీకు పోటీనా? మా నాయకులు ఎలా పనిచేస్తారో తెలుసా? మా నాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు 13,000 గ్రామ సభలు పెడితే దానికి పోటీగా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో శ్రీ నారా లోకేష్ గారు 44,000 పండుగలు పెడతారు. ఏ రోజైనా అట్లాంటి ఆరోగ్యకరమైన వాతావరణంలో పనిచేసిన దాఖలాలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఉన్నాయా అని మేము ప్రశ్నిస్తున్నాం. విఘ్నులైనటువంటి ప్రజలన్నీ ఇవన్నీ గమనించారు కాబట్టి ఇలాంటి అహంకారపూరితమైనటువంటి వ్యక్తిని ఖచ్చితంగా హతపాతాలని తొక్కాలని చెప్పి మా నాయకుడి మాటను అనుసరిస్తూ నీకు ఇచ్చినటువంటి మ్యాండేట్ 11. మీరు ఇలాగే మాట్లాడితే ఇంకా ఒక గొప్ప విషయం చెప్పాలా, నిన్నటి నుంచి నాకు ఫోన్స్ వస్తున్నాయి. గౌరవ వైసీపీ మిత్రులు కూడా చీదరించుకున్నారట్లే, చామా ఇట్లాంటి నాయకుడిని నాయకత్వంలోనా మేము పనిచేస్తాండేది, ఇట్లాంటి వ్యక్తితోనా మేము పనిచేస్తాండేది, ఇంత తప్పగా నువ్వు అవునన్నా కాదన్నా రాజ్యాంగబద్ధంగా ఈరోజు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. నువ్వు మర్చిపోతున్నావేమో, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి.
అలా డబ్బా మెజార్టీతో కాదు 70,000 పైచులకు మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి. గెలుపోవటములు సహజం, ఖచ్చితంగా. అంటే గెలిపే అనుకుంటే ఇందిరాగాంధీ కూడా ఓడిపోయింది. అవి కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్యబద్ధ దేశంలో ఉన్నావు. నీ అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడడం వల్ల నిన్ను అనుసరిస్తున్న నాయకుల్ని కూడా తక్కువ చేయొద్దు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటూ, నువ్వేదో గౌరవమైనటువంటి వ్యక్తి అని చెప్పి ఫీల్ అవుతున్నట్టున్నావు కదా, నువ్వు ఏదో దేశీయ నేత అని చెప్పి అసలు దేశీయ నేత ఎవరు తెలిసినా 3 సార్లు ప్రధానమంత్రి అయినటువంటి భారత జాత ముద్దుబిడ్డ నరేంద్ర మోడీనే గర్వించదగ్గ నాయకుడు ఎవరబ్బా అంటే పవన్ కళ్యాణ్. మేరే అది అక్కడ ఉండేది ఆంధీ కాదు, తుఫాన్ అన్నాడు తెలుసా, గాలి కాదు తుఫాన్ అది అని చెప్పి. అలాంటి దేశీయ నేతే మా నాయకుని ప్రశంసించాడు. నువ్వెంత, నీ బతుకెంత జగన్మోహన్ రెడ్డి గారు? గాలి మాటలు మాట్లాడి మమ్మల్ని రెచ్చగొట్టి ప్రజల్ని మభ్యపరిచి మీ గౌరవ నాయకుల్ని రాంగ్ డైరెక్షన్ లో పెట్టి మరీ ప్రజాస్వామ్యాన్ని ఏదో కూనీ చేద్దామని చెప్పి అనుకుంటున్నామేమో. మేము మీకు ఇప్పటికైనా ఇంకోసారి తెలియజేస్తాను ఏంటంటే, మీరు గౌరవ తల్లిని చెల్లిని గౌరవించలేనటువంటి వ్యక్తి. మీరు మా గురించి మాట్లాడుతున్నారు, మళ్ళా మా గౌరవ భాగ్యం కాకపోతే మళ్ళా మేము ప్రెస్ మీట్ పెట్టి మీకు కౌంటర్ ఇవ్వాలా. నిజంగా సిగ్గుచేటుగా దీన్ని భావిస్తూ మేమే తలదించుకుంటున్నాం నీకు ప్రెస్ మీట్ ఇస్తానని దానికి. ఏది ఏమైనా తల్లిని చెల్లిని గౌరవించినటువంటి వ్యక్తి ఎంత అహంకారపూరితమైనటువంటి వ్యక్తి అనేది గౌరవ ప్రజలందరూ గమనించాలా. రాబోయే రోజులు ఇంకా తగిన బుద్ధి చెప్పాలని చెప్పుకుంటూ, మేము ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు కూడా చాలా మంచి నాయకులు ఉన్నారు. మాకు వాళ్ళ పట్ల చాలా గౌరవం ఉంది. వాళ్ళ గౌరవాన్ని తగ్గించేటువంటి నాయకులు మీకు చెప్తున్నాము, ఆ నాయకుడిని వదిలిపెట్టి లక్షణంగా ప్రజాసేవ పరమావధిగా భావించే వ్యక్తులు కూడా ఉన్నారు. అక్కడ కూడా వెల్కమ్ చెప్తున్నాం. ఈ రోజు నుంచి మా పార్టీలోకి రాండి. నిజంగా మిమ్మల్ని అందరినీ పూల్లో పెట్టుకొని మా తల మీద పెట్టుకుంటాం. ప్రజాసేవ చేయాలనుకునేటువంటి ఏ నాయకుడైనా రాండి అని చెప్పి తెలుపుకుంటూ, ఏది ఏమైనా కనీసం గతంలో నువ్వు సుప్రీంకోర్టుకి గౌరవించినోడు కాదని చెప్పి మాకు తెలుసు. పాత్రికేయులకు అసలు ప్రెస్ మీట్ ఇచ్చినట్టు కాదని మాకు తెలుసు. ఈ రోజు ఏదో నువ్వు ప్రెస్ మీట్కి వచ్చి పాత్రికేయుల్ని ప్రజలను తెలిసినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు. పాత్రికేయులే చీరించుకున్నాను నీ గురించి. అసలు ఎవరు ఏ డిపార్ట్మెంట్ నిధులు బాధపడిందా? చివరిగా ఈ గౌరవ వ్యక్తికి తెలియజేస్తాను ఏంటంటే, ఎందుకంటే ఇప్పటికి ఇంకా గౌరవం ఏంటంటే మా సంస్కారం అది. నువ్వు మమ్మల్ని మా నాయకుడిని వ్యక్తిత్వ హననం చేసినా కూడా ఎందుకు మాట్లాడుతున్నాము అబ్బా అంటే, నువ్వు ఒక మానవ జాతి, మేము మానవ జాతి అని చెప్పి మేము ఆధునిక సమాజంలో లేము, సభ్య సమాజంలో ఉన్నాం. నీలాగా సభ్య సమాజం తలదించుకునేటువంటి మాటలు మాట్లాడడం ఖచ్చితంగా అంటే గౌరవప్రదమైనటువంటి భాషతోనే కన్స్ట్రక్టివ్ గా మాట్లాడతాం. మీరు కూడా రాబోయే రోజుల్లో కన్స్ట్రక్టివ్ గా మాట్లాడితే సరే చేతనైతే ఏదో ఇప్పటికైనా పులివెందుల ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన మాట్లాడి మరి ప్రజల మనసును చొరుగునే విధంగా ముందుకు పోవాలి. కానీ ఇట్లాంటి అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడి రాబోయే రోజుల్లో ఇంకా పలచన చులకన కాకూడదని చెప్పి గౌరవంగా విన్నవించుకుంటూ, ఈ అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి నా నాయకుడు శ్రీ కొల్లుల పవన్ కళ్యాణ్ గారికి జయజయలు తెలుపుతున్నాను. మరీ ముఖ్యంగా అందరికీ చివరిగా ఆవిర్భావ దినోత్సవం మా పండుగ పోరాటంలో ఎంతో మంది జన సైనికులు మా ఇంట నడిచారు. ఖచ్చితంగా అంటే ఆనందం ఉత్సవంలో కూడా రావాలని చెప్పి మార్చి 14 అందరూ కలుద్దాం. మా నాయకుడు ఆ సభా వేదికగా ఎన్నో గొప్ప తీర్మానాలు చేస్తూ, ప్రజలకు ఉపయోగపడేటువంటి తీర్మానాలు చేస్తూ, ముఖ్యంగా ఇలాంటి చండాలపైనటువంటి నాయకులకు కూడా అద్భుతమైనటువంటి సమాధానం చెప్పేదని ఆ ప్రసంగాన్ని వినడానికి వెళ్దామని గౌరవ గుంతకల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి జన సైనికులకు, వీర మహిళలకు అందరికీ ఇక్కడ నుంచి ఆహ్వానం పెడుతున్నాం. మా మీడియా మిత్రుల ద్వారా ఖచ్చితంగా వచ్చి విజయవంతం చేయాలని చెప్పి వినవించుకుంటూ, థ్యాంక్ యూ. జై జనసేన, జై హింద్.